సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా నటించింది తెలుగు అమ్మాయి చాందిని చౌదరి. తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఎదగాలంటే చాలా కష్టం, అది అసాధ్యం అంటూ కూడా అభిప్రాయం ఉన్న సమయంలో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కెరియర్ ప్రారంభం నుండి చాలా చక్కని పాత్రలో నటించి స్క్రీన్ షోకి కాస్త దూరంగా ఉంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసే విధంగా నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. పలు వెబ్ సిరీస్లలో కూడా చాందిని చౌదరి నటించి మెప్పించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, కీలకమైన పాత్రలో కూడా నటించింది. హీరోయిన్గా ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను వదులుకున్న సినిమాల గురించి కూడా తెలియజేసింది. హీరోయిన్గా చాందిని చౌదరి కెరియర్లో ఆరంభంలోనే ఊహలు గుసగుసలాడే వంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందట. సినిమాలో నటించాల్సిందిగా మేకర్స్ అడగగా ఆ సమయంలో ఆమె తనకు కాస్త సమయం కావాలని కోరిందట. కానీ ఆమె స్పందించకపోవడంతో ఆ సినిమాలో హీరోయిన్గా రాశి ఖన్నా ఎంపికై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కుమారి 21F సినిమా ఆఫర్ వచ్చిందట. ఈ చిత్రంని సుకుమార్ శిష్యుడు తెరకెక్కించారు. ఈ చిత్రం ఒక బోర్డు గర్ల్ కథ చక్కగా చూపించడం జరిగింది. కానీ ఈ సినిమాని కూడా చాందిని ఓకే చెప్పకుండా సున్నితంగా తిరస్కరించిందట. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కెరియర్ ప్రారంభంలోనే 2 పెద్ద ప్రాజెక్టులు వదిలేసి ఇప్పుడు మంచిగానే ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇక హీరోయిన్గా వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే వెబ్ సిరీస్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడం జరుగుతుంది.